దేశంలో ఎక్కడ ఉగ్రవాదం పెరిగినా కూడాను దాని వెనక ఫేక్ జర్నలిస్టులు ఉంటారు. చాలామందికి అర్థం కాని విషయం ఇది. ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్తో వివిధ పత్రికల్లో ఉన్నటువంటి ఉగ్రవాద ఎలిమెంట్స్ మద్దతుతోటి ఐడెంటిటీ కార్డు సంపాదించుకున్న వ్యక్తి మున్సిపల్ అధికారుల్ని, పోలీసుల్ని, పోలీస్ స్టేషన్లని బెదిరిస్తూ ఉగ్రవాదపు ఏజెంట్గా పనిచేస్తూ ఉంటాడు. ఉగ్రవాదులకు రక్షణ సహకారం అందిస్తూ ఉంటాడు. ఉగ్రవాదుల సమాచారం వాళ్ళకి సంబంధించి ఎన్కౌంటర్ జరిగినా ఇంకోటి జరిగినా తక్షణము అందవలసిన చోటుకి అందిస్తూ ఉంటాడు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఇటువంటి ఫేక్ జర్నలిస్టులు వీళ్ళందరినీ వాళ్ళ జాబితా నుంచి తొలగించడమే కాకుండా వాళ్ళని జర్నలిస్టులుగా చూపించకుండా ఉండేందుకు పెద్ద ప్రయత్నం ప్రారంభించి ఇందులో సోషల్ మీడియా పేజీలు, ఫేస్బుక్ పేజీలు, ఆన్లైన్ పోర్టల్స్ ఇవి నిర్వహిస్తూ తమను తాము జర్నలిస్టులుగా చెప్పుకుంటూ చలామణి అవుతూ ఉగ్రవాదానికి సహకరించేటువంటి ఎలిమెంట్స్ని ఏరిపారేయాలని చెప్పి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ నిర్ణయించింది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.